నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రయాణికుల కోసం పాఠశాల బస్సులు పెట్టాలన్న సీఎం. చర్యలు చేపట్టిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ప్రపంచ సంస్థలతో నెట్వర్క్ అవసరమన్న చంద్రబాబు. మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉంటుందని వెల్లడి. గ్రీన్ కో పవర్తో పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందన్న పవన్. భవిష్యత్తులో పర్యాటక కేంద్రం కానుందని వెల్లడి. అండమాన్ నికోబార్ దీవుల్లో డ్రగ్స్ దగ్ధం చేసిన పోలీసులు. 36,000 కోట్ల విలువ చేసే 6,000 కిలోల అగ్నికి ఆహుతి. అమెరికా వాణిజ్య విధానం ఆధారంగా ప్రపంచంలో అనిశ్చితి. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమయ్యే అవకాశం ఉందన్న ఐఎంఎఫ్ ఎండీ.